సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవానికి కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి స్వాగతం. ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ హనుమంత్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ యూత్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కేవీ సుబ్బారెడ్డి సార్ గారిని, సుబ్బారెడ్డి విద్యాసంస్థ అధినేత, అదేవిధంగా వై నాగేశ్వరరావు గారు, ఏపీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదేవిధంగా బి రఘుబాబు గారు, ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీ మహేంద్ర గారు, ఆర్వీపీ జిల్లా అధ్యక్షుడు. రవి పురుషోత్తం పురుషోత్తం బయటికి రా. నువ్వు అడిగి అన్నకి బొకే అండి. అదేవిధంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేవీ సుబ్బారెడ్డి సార్ గారికి బొకే అయిపోండి ఇద్దరు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారికి మద్దిలేటన్న మరియు గిడ్డయ్య గారు ముఖ్య అతిథులను కోరుతున్నాం. వై నాగేశ్వరరావు గారికి గిడ్డ కోరుతున్నాం. అదేవిధంగా రవి గారు వచ్చి మన రఘుబాబు అన్న గారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులు గమనించాలి, సామూహికంగా వందే మాతరం ఉంటుంది, అందరూ కూడా లేచి నిలబడతాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కేవీ సుబ్బారెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ కమిటీ యొక్క జిల్లా అధ్యక్షుడిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాం.
ఆనందదాయకం. మామూలుగా అయితే విద్యార్థి సంఘాలు రూపుదాల్చడం ఆనందదాయకం అని చెప్పను, ఎట్టి పరిస్థితులు చెప్పను. ఎందుకంటే ఈరోజు విద్యార్థి సంఘాల పేరుతో వస్తున్నవన్నీ కూడా కుల సంఘాలే. కానీ ఇందులో ఆ కులం లేకపోవడం వల్ల ఆనందదాయకం అనే మాట చెప్తున్నాం. అందరికీ ఒకటే చెప్తున్నాను చూడండి, చాలా మందికి కుల పిచ్చి పెరిగిపోతుంది ఇటీవల కాలంలో. ఇంతకు ముందు కన్నా మా చిన్నప్పుడు మా ఊర్లో అన్ని కులాల వాళ్ళం కూడా అత్త మామ అన్న తమ్ముడు అక్క చెల్లెలు అని తప్ప ఏ కులమైనా సరే అనేక మంది ఉదాహరణకు మెజారిటీ మాల కులం ఉండేవాళ్ళు మా ఊర్లో. మేము వాళ్ళని ఎప్పుడు కూడా ఒరే పోరా అని ఎవరిని ఎప్పుడు పిలవలే. మేము చక్కగా వాళ్ళను అత్త అని మామ అని ఇలానే పిలిచేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇటీవల కాలంలో ఈ కులపిచ్చి పెరగడానికి డైరెక్ట్ కారణం విద్యార్థి సంఘాలు అవుతున్నందుకు we must be ashamed of ourselves. మనల్ని మనం చూసి సిగ్గుపడాలి. చదువుకున్న కొద్దీ మనలో బ్రాడ్ మైండెడ్ అంటే సువిశాలమైనటువంటి భావనలు పెరగాలి. కానీ సభాముఖంగా అడుగుతున్నాను, ఇక్కడ పైన ఉన్న మా మిత్రులు కానీ మీరు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు పేదరికంలో ఉంటే, మీరు కష్టాల్లో ఉంటే, మీరు ఒక పోలీస్ స్టేషన్లో ఉంటే మీ కులం వాడు వచ్చి మీకు సాయం చేస్తాడా? ఎట్టి పరిస్థితులు చేయడండి. ఉదాహరణకు నేనున్నాను అనుకుందాం, అదే పోలీస్ స్టేషన్లో నేనున్నాను, మీలో ఒకరు ఉన్నారు, నాయకుడు మీ కులం వాడే అనుకోండి. నా దగ్గరికి వస్తాడా? మీ దగ్గరికి వస్తాడా? నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నేను సొసైటీలో 10 మందికి పెట్టే శక్తి ఉన్నవాడిని, డబ్బు ఉన్నవాడిని. కాబట్టి డబ్బు చుట్టూ తిరుగుతుంది కానీ యాక్చువల్గా ఈ పలుకుబడి కానీ ఇవన్నీ కులం చుట్టూ కాదు. ఆ కులం పేరుతో మిమ్మల్ని మాత్రం వాడుకొని వాళ్ళు మిమ్మల్ని నిచ్చెనలాగా చేసుకొని పైకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పైకి వెళ్ళాక ఈ నిచ్చెనగా ఉపయోగపడిన మిమ్మల్ని తన్ని పక్కన పడేస్తున్నారు. కాబట్టి ప్రియమైన చిన్ని మనసున్నటువంటి మీరందరూ కూడా కులాన్ని ఓకే ఎంతవరకు ఏ పెళ్లి సంబంధాల వరకు ఓకే అంతవరకు వాడుకోండి, కానీ వేరే వాళ్ళ నాయకులుగా తయారు చేయడానికి మాత్రం ఈ కులము అనే బలాన్ని ఇవ్వకండి. మరి ఈ విద్యార్థి సంఘం ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ మహేంద్ర. మరి ఆ కులం అనే ఆ రోగం లేకుండా చక్కగా విద్యార్థి పరిషత్ ఆ మాట వినగానే ఒక ఆదర్శం గుర్తొస్తుంది. అనేక విద్యార్థి సంఘాలు ఉండి ఉన్నాయి. స్వతంత్రం రాకముందు నుంచి కొన్ని ఉన్నాయి, స్వతంత్రం వచ్చాక కొన్ని వచ్చాయి. ఏవి సమాజానికి విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటున్నాయో మీ అందరికీ తెలుసు. సో ఈ విద్యార్థి సంఘం కూడా అదృష్టవశాత్తు కులాలకు అతీతంగా ప్రారంభమైంది కాబట్టి తప్పకుండా మనందరికీ ఉపయోగపడుతుంది. మా దగ్గరికి ఏదైనా సహాయానికి వచ్చినప్పుడు ఆ కులం పేరుతో వచ్చిన సంఘాన్ని చూస్తే మాకు ఒళ్ళంతా కూడా దుర్దగుంటాకు చూస్తే ఎంత మంట ఉంటుందో అంత మంటగా ఉంటుంది. రెడ్డి నేను రెడ్డి దాన్ని తీరా వచ్చి పలానా కులానికే చేయండి మీరు అన్నప్పుడు నో, నేను రెడ్డి కూడా ప్రత్యేకంగా చేయండి. ఎంతవరకు మనం చెప్పాను, ఇంట్లో లోపల వరకే, గడప దాటగానే మనం కులం గురించి ఆలోచించడం మానేయండి. అందరికి ఇది మంచి మాట. ఇంట్లో వాకి లోపల నీ కులం, బయటకు వచ్చాక నువ్వు మనిషివి కావాలి, మహామనిషివి కావాలి, సమాజంలో భాగం కావాలి. మరి మీ అందరికీ నేనెవరో తెలుసో లేదో చాలా మందికి, నేను డాక్టర్ కేవి సుబ్బారెడ్డి. ఆ డాక్టర్ అనగానే మీకు అర్థమవుతుంది, అంటే ఇంజెక్షన్స్ వేసే డాక్టర్ని కాదండి, అకాడమిషియన్. ఐఎమ్ ఏ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఐ డిడ్ మై ఎంఏ ఇంగ్లీష్ ఫ్రమ్ ది గ్రేట్ ఆంధ్ర యూనివర్సిటీ. ది గ్రేట్ అని ఎందుకన్నానంటే, నేను ఆ ఎంఏ ఇంగ్లీష్ చదివినప్పుడు 8 జిల్లాలకు ఒకే యూనివర్సిటీ. అప్పుడు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా మరో యూనివర్సిటీ లేదు. సో ఏకంగా 8 జిల్లాల యూనివర్సిటీలో నేను ఎంఏ ఇంగ్లీష్లో టాపర్ కూడా. సో
ఈరోజు అనేక కాలేజీలు స్థాపించాను. ఏ కాలేజీలు స్థాపించినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి 6 డిపార్ట్మెంట్లలో ఇంజనీరింగ్లో ఉంటాయి. 5 డిపార్ట్మెంట్స్కు దళితులే హెచ్ఓడీలుగా ఉన్నారు. 6లో 5కి దళితులే హెచ్ఓడీలు. మిగిలిన 1 డిపార్ట్మెంట్కు ముస్లిం మైనారిటీ హెచ్ఓడిగా ఉన్నాడు. అంటే నేను చూస్తుంది ఒకటే, ఎవరు అంకిత భావంతో పని చేస్తారో చూస్తున్నాను తప్ప ఎవరు నా కులము నా బంధువు అని చూడలేదు. అందుకే నా కాలేజీలు సక్సెస్ఫుల్గా లైవ్లీగా ఉన్నాయి. నేను తద్వారా సంపాదించిన ఏ 1 రూపాయి అయినా సరే స్వార్థానికి కాకుండా అంతో ఎంతో సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నాను. అందుకే మహేంద్ర గట్టిగా మీరు రావాల్సిందే సార్ అన్నారు. మనకు సోమవారం గత కొన్ని సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే ప్రారంభమైంది. ప్రజల ఫిర్యాదులను స్వీకరించడానికి ఆనాడు ప్రజా దర్బార్ అంటే ఇంగ్లీష్లో గ్రీవెన్స్ డే అని మండేను డిక్లేర్ చేశారు. అప్పట్లో ఆ ప్రజా దర్బారు రొటేషన్ సిస్టంలో కర్నూలు, నంద్యాల, ఆదోన్లో జరుగుతూ ఉండేది. ఎక్కడ జరిగినా కూడా అంటే కర్నూలులోనే కాదు నంద్యాలలో, ఆదోన్లో జరిగినా కూడా అక్కడ దాకా వెళ్ళి అక్కడ వచ్చిన ఫిర్యాదుదారులందరికీ కూడా అధికారులందరికీ కూడా మధ్యాహ్నం ఉచిత భోజనం నేను ఒక్కడనే, మరలా ఎవరు సంస్థలు సంఘాలు ఇంకోరు కలిపి కాదు, నేను ఒక్కడనే చక్కని విందు భోజనం అరేంజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికి 3 సంవత్సరాలు అయ్యి ఇప్పుడు అది పేరు మార్చుకొని స్పందన కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దాని పేరు స్పందన కార్యక్రమం. అది 1 వారం కర్నూలులో ఉంటుంది, మరో వారం సెలవు ఉంటే మరలా ఇమ్మీడియట్గా ఇక్కడే ఉంటుంది లేదా వేరే ఎక్కడైనా ఉంటుంది. సో కర్నూలులో జరిగిన ప్రతి మండే కూడా అధికారులకు, అనధికారులకు, పేదలకు ఎవరు వస్తే వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం కడుపు నిండా అది కూడా మంచి క్వాలిటీ ఫుడ్, రూపాయి బియ్యం కాదండి, కిలో 42 రూపాయలతో కొన్నటువంటి పాత కర్నూలు సోనా రైస్తో వెజిటేబుల్ బిర్యానీ వగైరా మంచి మంచి భోజనం పెడుతున్నారు. మీరు కూడా రేపు ఇక్కడ లేదు, రేపు ఎమ్మిగనూరులో ఉంది, నెక్స్ట్ మండే ఈవినింగ్ మధ్యాహ్నం వచ్చి మీరు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు, భోజనం చేయొచ్చు, ఎవరు వచ్చినా భోజనం పెడతాం. సో మనందరం కూడా ఏంటి, అక్కడ నా కులమోడు ఎవరు రాడు, వస్తే రావచ్చు 1% 2%. నేను చూస్తుంది ఏంటి, సమాజంలో ఎవరైనా సరే కాస్త ముందున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళకు చేయి అందించి మనతో పాటు సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ అంటూ హిమ్సెల్ఫ్ అంటారు. ఏ వ్యక్తి కూడా తనంతట తాను బతకలేడు. ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామికి మహాభక్తులం. వెంకటేశ్వర స్వామి దర్శనము 1 నిమిషమన్నా కావడం లేదని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు పూజారులు కనుక అప్పుడప్పుడు గుడిని మూసేస్తారు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం టైంలో మూసేస్తుంటారు. అలాంటి రోజు అయ్యా కేవి సుబ్బారెడ్డి నువ్వు రోజు నిష్ఠూరం చేస్తున్నావు, దర్శనం దక్కలేదని ఈరోజు ఇక్కడే స్వామి దగ్గర వదిలేసి నైట్ పోతాము, తాళం వేసిపోతాము, నువ్వు ఉండు స్వామి దగ్గర అంటే ఉంటామా? మరి నల్లమల్ల ఫారెస్ట్లో బోల్డెన్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఎవరైనా కబ్జా చేస్తున్నామా? లేదు. మనిషి లేకుండా మనిషి మనం బ్రతకలేము. ఉన్నంతసేపు మనిషిని చంపాలి, వాడిని నాశనం చేయాలి అని ఆలోచిస్తాడు మనిషి. కానీ ఆ మనిషి తోడు లేనప్పుడు అర్థమవుతుంది, విలవిల్లాడిపోతాడు. నీ సెల్ ఫోను నువ్వు ఎన్ని గంటలు, కొన్ని గంటలే, కానీ నీకు చివరికి అల్టిమేట్గా ఎవరు కావాలి? మనిషే కావాలి. ఆ మనిషి నీ కులం వాడక్కర్లే, నీ మతం వాడక్కర్లే, నీ ఏజ్ వాడు కూడా అక్కర్లే, ఎవడో కూడా మనిషి కావాలి. నా వయసు 62 దాటింది, నా వయసు వాడే అక్కర్లే. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే హాయిగా, నేను సంవత్సరం పిల్లలతో కూడా ఆడుకుంటాను, అలాగే 90 సంవత్సరాల వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేస్తాం. సో ఎవరో ఒకరు మనకు కావాలి. సో ఈ సంఘం చేసేది అది, బ్రింగింగ్ టుగెదర్ పీపుల్. మనము విద్యార్థి పరిషత్ ద్వారా ఏం సాధించబోతున్నాం? కొంతమందిని కలిసి ఏదైనా కార్యక్రమాలు, రక్తదానాలు అయితేనేమి, లేదా విద్యార్థులు పూర్వ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదైనా కోచింగ్ సెంటర్స్ కానీ,
లేదా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి అదనంగా ఏదైనా ప్రైవేట్ క్లాసులు చెప్పించడం, ఇంకేదైనా సరే సహాయం అడగాలి అంటే ఒక సంఘం అవసరం. ఆ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మహేంద్ర మరియు అతని మిత్రులు మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ రోజు కూడా లైఫ్లో ఏ రోజు కూడా కులం బేస్డ్గా ఆలోచించకండి. దాన్ని కనుక పక్కన పెట్టగలిగితే ఇక దాంతోపాటు పక్కన పెట్టాల్సింది ఒకటే, ఆఫ్ కోర్స్ ఏంటది, లేజినెస్, సోమర్తనాన్ని పక్క పెట్టి ఇఫ్ యు వర్క్ హార్డ్, మీరు కనుక కష్టపడినట్లయితే జీవితం బ్రహ్మాండమైనటువంటి ఆనంద లోకానికి తీసుకువెళ్తుంది మిమ్మల్ని. మేమంతా కష్టపడుతున్నందువల్లే ఈరోజు మీకు 4 మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చింది అని తెలియజేస్తున్నాను. సో మీరందరూ కూడా కష్టే ఫలి అని నమ్మండి. స్టూడెంట్ అంటే 7 అక్షరాలు ఏకంగా సప్త సముద్రాల్లోని సంపద అంతా మీలో ఉంది అని చెప్పడానికి 7 అక్షరాలు ఉన్నాయి. STUDENT అంటే 7 అక్షరాలు. 7 అక్షరాలు అంటే సప్త సముద్రాల్లో ఉన్న సంపద. తర్వాత సప్త గిరులలు, వెంకటేశ్వర స్వామి గిరులను సప్తగిరులు అంటారు. పవిత్రతకు మారు పేరు. సప్తగిరులలో ఉన్నటువంటి పవిత్రత, సప్త ఋషులలో ఉన్నటువంటి జ్ఞానం. ప్రపంచంలో అందరికన్నా జ్ఞానవంతులు సప్త ఋషులు అని ఉన్నారు. ఆ సప్త ఋషులలోని జ్ఞానము. ఆ తర్వాత 7 అని పెళ్ళప్పుడు 7 అడుగులు కలిసి నడిస్తేనే అది పెళ్లిగా డిక్లేర్ చేయబడుతుంది. ఆ 7 ఉన్నటువంటి గొప్పతనము ఇవన్నీ కూడా మీ స్టూడెంట్కి ఉన్నాయి కాబట్టే ఉంటేనే, అంటే అవన్నీ మీకు రావాలి అంటే స్టూడెంట్కి ఏముండాలంటే మొదటిది ఎస్ అంటే సిన్సియరిటీ ఉండాలి. చేసే పని చిత్తశుద్ధితో చేయండి. అంటే ఈ పని అవ్వాలి అని చేయండి, అంతేగాని పరీక్ష రాద్దాం పాస్ అవుతాం లేకపోతే మళ్ళీ మార్చి కాకపోతే సెప్టెంబర్ అనుకోకూడదు. చేసే పని ఎలా సిన్సియర్గా చేయండి. తర్వాత రెండోది టాలరెన్స్, సహనం ఉండాలి. ఇప్పుడు లెక్చరర్ ఒక ఆయన కొత్తోడు వస్తాడు, చెప్పలేకపోతుంటాడు, వెంటనే మీరు గోల చేస్తే ఆయన చెప్పేది కూడా మర్చిపోతాడు పాపం. అన్ని చోట్ల అందరూ సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా సహనం కలిగి ఉండాలి. యు అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి. ఊరికి నేను విన్నాను, చదివి ఉంటాడు. ఉప్పు కప్పు రొప్ప నొక్క పోలిక నుండి ఒక్క పోలిక నుండి ఒక్క పోలిక నుండి నొక్క ఏంటి ఆ నొక్క తెలియదు కాదు, అలా కాదు. లేదా రామునితో కప్పివరెండు ఇట్లని, రామునితో కప్పివరెండు కాదు, రాముని తోక పివరెండు ఇట్లని రామం లేదు. అలా కాకుండా యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్. తర్వాత డ్యూటీ డిసిప్లైన్, గుడ్డె. మిగతా 6 కంటే చాలా గొప్పది ఏంటంటే మన శరీరంలో అన్నిటికన్నా గొప్పది ఏంటి, గుండె. సో డ్యూటీ డిసిప్లైన్. తర్వాత ఈ అంటే ఎథిక్స్, విలువలు. స్టూడెంట్ ఖచ్చితంగా విలువలు ఉండాలి. తర్వాత ఎన్ అంటే నొబిలిటీ, అంటే ఉన్నతమైనటువంటి. ఏంటి ఉన్నతమైన? నొబిలిటీ ఆఫ్ థాట్, నొబిలిటీ ఆఫ్ డీడ్స్. ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, చేసే చేష్టలు లేదా పనులు కూడా ఉన్నతంగా ఉండాలి. చివరికి టీ, ఇంకో టీ, మొదట టీ అయిపోయింది టాలరెన్స్. ఇప్పుడు లాస్ట్కు ట్రస్ట్. మిమ్మల్ని చూడగానే అబ్బా మా నమ్మదగినోడు రా, మన దగ్గర ఒక ₹1 కోటి డబ్బు ఉంది అనుకోండి, ఈ టేబుల్ మీద నేను పెట్టి అలా బయటికి వెళ్ళి రాగలగాలి. నేను పోయేటప్పుడు నాతో పాటు ఎట్లన్నా సరే బయట దొంగలు కొట్టినా పర్వాలేదు, ఈ దొంగల నుంచి కాపాడుకుంటే చాలు అనే భయం ఉండకూడదు. సో మిమ్మల్ని చూస్తే నమ్మకానికి ప్రతిరూపంగా తయారు కావాలి. అంటే ఎవరైతే సిన్సియారిటీ కలిగి, టాలరెన్స్ కలిగి, అండర్స్టాండింగ్ కలిగి, డ్యూటీ డిసిప్లైన్ గౌరవిస్తూ, తర్వాత ఎథిక్స్ కలిగి, నొబిలిటీ ఆఫ్ థాట్, నొబిలిటీ ఆఫ్ డీడ్ ఉండి ఎవరైతే ట్రస్ట్ను కలిగించగలుగుతారో వాళ్ళందరూ కూడా సప్త ఋషుల్లోని జ్ఞానాన్ని, సప్త సముద్రంలోని సంపదను, సప్త గిరుల్లోని పవిత్రతను, 7లోని గొప్పతనాన్ని కలిగి ఉన్నట్లే అని తెలియజేస్తూ, విద్యార్థులుగా మీ జీవితం కేవి సుబ్బారెడ్డి కంటే ఖచ్చితంగా ఒక అడుగైనా గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఈ దానికి ఆహ్వానించినటువంటి మహేంద్ర, ఆయన మిత్రులందరినీ కూడా
అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మహేంద్రనే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టుగా మూజువాని ఓటుతో ప్రకటిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడితే అయిపోతుంది. చంద్ర గారికి ఆహ్వానం. సివి రామన్ చంద్రశేఖర్. ఇక కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి చంద్రశేఖర్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ చంద్రశేఖర్ సార్ గారు సివి రామన్ విద్యాసంస్థ అధినేత వారు ఈ కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిథుల చేతుల మీదుగా ఈ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడికి పూలమాల వేసిందిగా కోరుతున్నాం. సుబ్బారెడ్డి సార్, హనుమంతరెడ్డి. మహేంద్రన నాయకత్వం, మహేంద్రన నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్. అదేవిధంగా హనుమంతరెడ్డి అన్న గారిని కమిటీ యొక్క బాధ్యతలు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని ఉద్దేశించి మొదట ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓ 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు నాగరాజు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, విద్యాదాత, అన్నదాత మన కేవీ సుబ్బారెడ్డి సార్ గారికి, అదేవిధంగా సివి రామన్ విద్యా సంస్థల అధినేత చంద్రశేఖర్ అన్న గారికి, డ్రైవర్స్ అసోసియేషన్ ఈరోజు ఈ హాలు ఇచ్చినటువంటి నాగేశ్వరరావు యాదవ్ అన్న గారికి, వేదిక మీద హంస జిల్లా అధ్యక్షులు హెల్త్ డిపార్ట్మెంట్ రఘుబాబు అన్న గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఏర్పాటు ఎవరి కోసం అయితే ఏర్పాటు చేస్తున్నామో ఆర్బీపీ రాయలసీమ విద్యార్థి పరిషత్ అధ్యక్షునిగా, నూతన అధ్యక్షునిగా ఉన్నటువంటి మహేంద్ర గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వారి కార్యవర్గానికి, విద్యార్థులకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాయలసీమ విద్యార్థి పరిషత్ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు నేను తమ్ముడు మహేంద్రకు ఒకటే చెప్పాను. నేను ఎన్ఎస్యూఏలో పనిచేసిన, యూత్ కాంగ్రెస్లో పనిచేసిన, అంటే పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ యూత్ వింగ్, స్టూడెంట్ వింగ్లో పనిచేసిన అని చెప్పుకునే విధంగా, ఆర్వీపీలో పనిచేసినాము మేము అని చెప్పుకునే విధంగా నువ్వు విద్యార్థులను తయారు చేయాలి తమ్ముడు అని చెప్పేసి తమ్ముడిని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంస్థ విద్య, అభివృద్ధి, సంస్కృతి ఈ మూడు మీరు పైన మహానుభావులు కూడా చూస్తే ఒకసారి జాతీయత సమైక్యతను చాటినటువంటి స్వామి వివేకానంద, మరొక సైడు రాయలసీమ యొక్క పౌరుషాన్ని చాటినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పెట్టి ఈరోజు ఈ యొక్క ఆర్వీపీ విద్యార్థి పరిషత్తును కర్నూలు నగరంలో ప్రవేశపెట్టినటువంటి తమ్మునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, విద్యార్థులందరూ కూడా మన కోసం పోరాడినటువంటి వాళ్ళు విద్యార్థి నాయకులు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు అందరూ కూడా వస్తుంటారు, పోతుంటారు, కానీ ఎప్పుడు కూడా మన సమస్యల గురించి పోరాటం చేసేది లిస్టులు అయితేనేమి, ఫీజులు రియంబర్స్మెంట్లు అయితేనేమి, హాస్టల్ ఫీజులు అయితేనేమి, మన సీట్ల విషయం అయితేనేమి, ప్రతి ఒక్క దాని గురించి పోరాట పటిమ చూపించేటువంటి వాళ్ళు ఎవరంటే
మన యొక్క విద్యార్థి నాయకులు. ఈ విద్యార్థి నాయకులు మనం ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే మనం విద్యార్థులందరం కూడా ముందుకు అన్ని విధాలుగా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. కాబట్టి మేనేజ్మెంట్కి మీకు మధ్య వారధిగా నిలిచినటువంటి వాడు విద్యార్థి నాయకుడు. కాబట్టి మీరు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్వీపీఎస్ని బలపరచండి. దాని యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో తర్వాత పెద్దలు మీకు అందరూ వివరిస్తారు. దాని ప్రకారం రాయలసీమ విద్యార్థి పరిషత్ మన కర్నూలు నగరంలో విద్యార్థులకు అడ్డంగా ఉండాలని నేను అభిలాషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ్మునికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందజేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాయలసీమ విద్యార్థి పరిషత్ కార్యవర్గాన్ని చెప్పడం జరుగుతుంది. రవి జిల్లా ఉపాధ్యక్షులు, అదేవిధంగా బి నాగరాజు జిల్లా కార్యదర్శి, అరుణాచలం జిల్లా సహాయ కార్యదర్శి, చిన్నరంగస్వామి జిల్లా కోశాధికారి, రవి విశ్వవిద్యాలయ అధ్యక్షులు, పురుషోత్తం విశ్వవిద్యాలయ కార్యదర్శి, సతీష్ విశ్వవిద్యాలయ సహాయ కార్యదర్శి. వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరందరూ కూడా కలిసికట్టుగా ఆర్వీపీ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఎక్కడ కూడా స్వార్థం లేని రాజకీయాలు మాత్రమే మనం చేయాలి. విద్యార్థుల అభివృద్ధికి మాత్రమే మనం ముందుకు తీసుకొని పోయే విధంగా ఉండాలి. వాళ్ళని వాడుకునేటువంటి విధంగా ఉండకూడదని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా అతిథిగా విచ్చేసినటువంటి రఘుబాబు అన్న గారిని 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి రాయలసీమ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ సభకు అధ్యక్షత వహించిన నాగరాజు గారికి మరియు నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మమ్మల్ని మన్నించండి అన్న. మా ఇద్దరికి నాకు హనుమంత్ రెడ్డి గారికి వేరే పనులు ఉన్నాయి. సో ప్రస్తుతం ఆయన సెలవు తీసుకున్నాం. త్వరలో మళ్ళీ వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాయలసీమ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ సదస్సు నిర్వహించినటువంటి మీకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్షత వహించిన నాగరాజు గారికి, జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మహేంద్ర గారికి మరియు కార్యవర్గానికి ప్రప్రథమంగా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈ డయాస్ పాలు పంచుకోవాలని లేదనే ఉద్దేశంతో మాకే డైలమాలో ఉండి మహేంద్ర కొరకు అయితే డయాస్ పంచుకోవాల్సి వచ్చింది. మా పరిస్థితి అలాంటిది. కానీ నేను కూడా విద్యార్థి దశలో విద్యార్థి సంఘాల్లో పనిచేసే అనుభవం కాబట్టి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైతే విద్యార్థి సంఘంలో పనిచేసేటువంటి నాయకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నాదైతే ఒకటే సిన్సియర్ రిక్వెస్ట్. ఎప్పుడైతే నీతి నిజాయితీ నిబంధనతో పనిచేసినటువంటి ఏ సంఘమైనా నిలబడుతుంది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి రాయలసీమ విద్యార్థి పరిషత్ నాకు సుమారుగా మహేంద్ర గారు 10 సంవత్సరాలుగా తెలుసు. ఆ అబ్బాయి యొక్క నీతి నిజాయితీ నిబద్ధత గురించి నాకు నమ్మకం ఉంది. కాబట్టి మీరు కూడా మహేంద్ర గారికి అదేవిధంగా మీ సహకారం అందించి ఈ రాయలసీమ విద్యార్థి పరిషత్ అనేది ఈరోజు ఏదో ఏర్పాటు చేసుకుని పైన మీద కాకుండా రాయలసీమ విద్యార్థులు అంటే ఒక రాయలసీమ అంటేనే పౌరుషాలకు మరియు పోరాటాలకు పెట్టింది. అక్కడే కనిపిస్తున్నారు ఉయ్యలవాడ నరసింహారెడ్డి. అంటే ఎప్పుడో 1857 సిపాయి తిరుగుబాటు కంటే ముందే బ్రిటిష్ వారిని ఎదిరించిన సాల్వ్ కావు. కాబట్టి విద్యార్థులారా, ఇప్పటికైనా మీరు ఈ రాయలసీమ విద్యార్థి పరిషత్ కోరుకో పోరాటం చేస్తూ ఏదైతే రాయలసీమకు రావాల్సినటువంటి నిధులు, నియామకాలు మరియు నీళ్లు వీటి కొరకు ఈ విద్యార్థి సంఘాన్ని డెవలప్ చేస్తూ అదేవిధంగా మీరు కూడా డెవలప్ అవుతూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు విద్యా సంస్కృతి అభివృద్ధి అన్నారో ఈ విద్యార్థి ఉద్యమాల్లో పడి మీ చదువును పాటు చేసుకోవద్దు. చదవాలి, సమస్యల కొరకు పోరాటం చేయాలి. ఆ రోజు నాయకులకి ఎదుగుతారు. ఏదో ఈ రోజు వచ్చాము ఈ ఉద్యమాల్లో పాల్గొన్నాం అనేది కాకుండా చదువు, ఉద్యమాలు సైమల్టేనియస్గా ఈ రాష్ట్రంలో రాయలసీమ ఎంత వెనుకబాటుతారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి రాయలసీమ కొరకు పోరాటం చేయండి. దాదాపు సుమారుగా 2 నెలలుగా మీరు పోరాటం చేస్తున్నారు విద్యార్థులు, యువజనులు అందరూ. అందులో ఉద్యోగోపాధ్యాయ పాత్ర కూడా ఉంది. ఏదైతే రాయలసీమకు శ్రీబాగు ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని
అదేవిధంగా కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటంలో ఈ రోజు నుంచి రాయలసీమ విద్యార్థి పరిషత్ ముందుండాలని నా ప్రథమ కోరిక. అదేవిధంగా ఉద్యమాల్లో కూడా మీరు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే మహేంద్ర గారికి మీరు బాధ్యతలు చెప్పారో అదేవిధంగా ఈ రాయలసీమ విద్యార్థి పరిషత్ 4 జిల్లాల్లో ఉధృతంగా ఏర్పాటు చేసి పోరాటంలో ముందుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అదేవిధంగా విద్యార్థి పరిషత్ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం, మొదటి సంఘం మా అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం. అని మహేంద్ర గురించి మా రఘుబాబు గారు చెప్పారు, పోరాటం చేసుకుంటాడు. అలాంటి వ్యక్తులకి మరి ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు మీ సహకారం కూడా అందించాలి. ఎందుకంటే సమస్యల కోసం ఏదైనా పిలిపిస్తే ఖచ్చితంగా మీరందరూ సహకరించి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నుకున్నందుకు మరి మహేంద్ర కుమార్ కూడా మా సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ సంఘం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. ఇప్పుడు అనౌన్స్ చేసిన నూతన కమిటీ అంతా కూడా వేదిక మీద వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మెయిన్ మీ ఎందుకోసం ఇంకా రెండు నిమిషాలు. ఓకే. జై రాయలసీమ. ఈరోజు రాయలసీమ విద్యార్థి పరిషత్ ఆర్బీపీ అనేటువంటి ఒక నూతన విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లాలో అనేకమైనటువంటి వెనుకబాటుదాన్ని వ్యతిరేకిస్తూ రాయలసీమ అభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల అభివృద్ధి కోసం, రైతుల అభివృద్ధి కోసం, నిరుద్యోగుల అభివృద్ధి కోసం అని చెప్పేసి, వాటి యొక్క సమస్యలపైన పోరాటం కోసం అని చెప్పేసి ఒక ఆర్బీపీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే నూతన ప్రభుత్వం వచ్చినప్పటికీ రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో జరిగినటువంటి యొక్క పెద్దల ఒప్పందం ఏదైతే శ్రీబాగ్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేసే విధంగా రాయలసీమలో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అని చెప్పేసి రాయలసీమ 4 జిల్లాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కర్నూలు ఇక కృష్ణా బోర్డు ఏదైతే ఉందో కర్నూలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్లో ఏదైతే ఉందో అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నటువంటి రాయలసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగ వాటని వెంటనే ప్రకటించాలి. ఈ విధమైనటువంటి లక్ష్యాలతో ఆర్బీపీ భవిష్యత్తులో రాయలసీమ సమస్యల కోసం, రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహేంద్ర, ఆర్బీపీ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి సివి రామన్ విద్యా సంస్థల అధినేత చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై రాయలసీమ, ఆర్బీపీ మొట్టమొదటి అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్రకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరియు నాకన్నా వయసులో చిన్నవాడు కాబట్టి ఈ సంస్థ నడపడంలో విజయవంతం కావాలని చెప్పి మరి నా దీవెనలు కూడా ఈ సందర్భంగా మహేంద్రకి ఇవ్వడం జరిగింది. విద్యార్థి మిత్రులారా, రాయలసీమ అంటేనే రక్తంలో ఒకలాంటి వేడి వస్తుంది.
ఆ పదం పలుకుతుంటేనే ఒక సంతోషం, ఒక గర్వం, ఒక ఫీలింగ్ ఉంటుంది మనకు. కానీ ఇప్పటి వరకు రాయలసీమ జై అనుకుంటూనే ఉన్నాం, కానీ రాయలసీమకు రావాల్సిన అంశాలను సాధించుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నామని చెప్పక తప్పదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సో ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టడం కోసం ఇంకొక విద్యార్థి సంఘం ఆవిర్భవించడం అవసరమే. అయితే సమస్యలు సాధించడంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకు కొనసాగాలని చెప్పి నా యొక్క సూచనగా తెలియజేస్తున్నా. ఆ పద్ధతి ఏమంటే, ముందు మీరు ఏదైతే దయచేసి చొరవ తీసుకుంటున్నా, మహేంద్ర నాకు చాలా రోజులుగా తెలుసు, చాలా మంచి వ్యక్తి, నెమ్మదస్తుడు, విషయాన్ని రెండు వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోగల వ్యక్తి కాబట్టి చెప్తున్నా. ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు నూతన కార్యవర్గం ఉందో, నాయకుడు అనేవాడు వాళ్ళందరినీ కలుపుకొని పోవాలి. ఏదైనా సమస్య వస్తే ముందుగా తన నిర్ణయం వెలిబుచ్చకూడదు. ముందుగా మన నిర్ణయం చెప్పేస్తే మరి ఇంకా అధ్యక్షుడే ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అధ్యక్షుడిని సపోర్ట్ చేయాలనే ఫీలింగ్ అందరికీ వస్తుంది. అలా కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని ముందు అడిగి వాళ్ళలో మెజారిటీ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొని తర్వాత తన అభిప్రాయాన్ని జోడించి ఫైనల్గా నిర్ణయం తీసుకుంటే ఏ సమస్య పైన అందరూ పనిచేస్తారు, అది అందరి నిర్ణయం అవుతుంది. అలాగే ఈ కార్యవర్గ సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ ఈ ముందు కూర్చొని ఉన్నారు మీరు భవిష్యత్తులో ఇప్పుడు ముందు కూర్చున్నారు, కానీ తర్వాత మీరు కూడా రకరకాల సందర్భాల్లో స్టేజీ పైన కూర్చోవాలా, మీరు కూడా నాయకులుగా ఎదగాల. నాయకులుగా తయారు చేయడమే నాయకుని యొక్క మొట్టమొదటి లక్ష్యం. మరి పెద్ద పెద్ద పదాలు మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ అలా పెద్ద పెద్దగా మాట్లాడకపోతే మనం చేసే పనులు పెద్దగా ఉండే అవకాశం లేదు. నేను ఒక విద్యా సంస్థ అధినేతగా ఉన్నప్పటికీ రాయలసీమ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి, అంటే ఒక రకంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు అందరూ సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఉద్యమాలు చేస్తే మొత్తం విద్యా సంస్థలన్నీ ఒకే ఒక సివి రామన్ విద్యా సంస్థ నుంచి మరి వీళ్ళందరినీ కలుపుకొని, ఆ రోజు మహేంద్ర కూడా ఉన్నాడు, అందరినీ కలుపుకొని రాయలసీమ ఉద్యమాన్ని మొట్టమొదటి రోజు చేసినటువంటి సంస్థ సివి రామన్ మరియు విద్యార్థి సంఘాల యొక్క సహకారంతో. దాని తర్వాత ఆర్యుఎఫ్ అని రాయలసీమ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పరచడం జరిగింది. 4 జిల్లాల అధ్యక్షుడిగా నేను రాయలసీమ యునైటెడ్ ఫ్రంట్కి ఉన్నాను. కంటిన్యూస్గా రాయలసీమ కోసం చాలా తీవ్రమైన పోరాటం చేయడం జరిగింది. నేషనల్ హైవే బంద్ చేసినాం, కాగడాల ప్రదర్శన చేసినాం, కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధనం చేసినాం, సాయిబాబా టాకీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేసినాం, సొంతంగా జెండాలు కొట్టించినాము, చాలా పనులు చేసినాం అప్పుడు. అయితే ఇప్పుడున్నంత రాయలసీమ మీద ప్రేమ అప్పుడు లేదు. ఎందుకంటే అప్పుడు 3 అన్నదమ్ములు ఉన్నారు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. కాబట్టి 3 మధ్యన ఎవరి మీద ఎవరు అనేది తెలియలేదు. ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టి 2 మధ్యన సమస్య వచ్చింది, కోస్తా రాయలసీమ అని. క్లియర్గా అర్థమైపోతుంది, కోస్తా వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారని అర్థమవుతుంది. ఎంత మోసం అంటే, ఇక్కడ కూర్చున్నారు మీరంతా, జై రాయలసీమ అంటాం, జెండా కొన్నిసార్లు జైలు కొడతాం, ఎగిరి మళ్ళీ వెళ్ళిపోతాం, ప్రోగ్రాం పిలిస్తే వస్తాం, 2 రోజులు ఉంటే వెళ్ళిపోతాం. 2 విషయాలు చెప్తాను, టెక్నికల్ అంశాలు జరిగిపోకుండా మీకు అర్థమయ్యేటట్టు. మొత్తం 4 రాయలసీమ జిల్లాలు ఏవేవి? వెరీ గుడ్. కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు. ఈ 4 రాయలసీమ జిల్లాల్లో ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయో, అంటే ఆటోలు, బైకులు, స్కూటర్, ఇష్టం ఎన్ని వాహనాలు అయితే ఉన్నాయో, ప్రైవేట్ వ్యక్తులవి, గవర్నమెంట్ కాకుండా, అంటే మన పేర్లతో రిజిస్టర్ అయి ఉంటాయి. అవి ఎన్ని అనేది
ఆర్టీఓ ఆఫీస్కి పోతే నంబర్ ఇస్తారు. అయ్యా ఇన్ని బైకులు ఉన్నాయి, ఇన్ని ఆటోలు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ట్రాక్టర్లు ఉన్నాయి. 4 జిల్లాల్లో కలిపి మన రాయలసీమ వాసులకు ఎన్ని వాహనాలు ఉన్నాయో దానికి డబల్ వైజాగ్లో ఉన్నాయి. 4 జిల్లాల్లో కలిపి ఎన్ని వాహనాలు ఉన్నాయో దానికి డబల్ ఒక విశాఖపట్నంలో ఉన్నాయి. నంబర్తో సహా చెప్తా. ఆర్టీఓ ఆఫీస్కి పోతే నంబర్ ఇస్తాడు, అక్కడ ఆర్టీఓ ఆఫీస్కి పోతే నంబర్ ఇస్తాడు. అయినా మనం అన్నదమ్ములం కలిసి ఉండాలా అని చెప్తారు. అన్న బెంజ్ కారులో తిరుగుతాడు, తమ్ముడికి సైకిల్ లేదు, అయినా తమ్ముడు అడగకూడదు, ఎందుకంటే అన్నదమ్ములు కలిసి ఉండాలా. అన్న బిర్యానీ తిన్నాడు, తమ్ముడికి గంజి గతి లేదు, అయినా కలిసి ఉండాలా, అన్నకి చేయగొట్టాలా. ఇది నేర్పిస్తున్నారు పెద్దలు. రాయలసీమ రాష్ట్రం అడిగితే తప్పంటారు, 4 జిల్లాలు మీరు ఎట్లా పాలించుకుంటారంటారు. సరే, చాలా పెద్ద సమస్య ఇది, చాలాసేపు మాట్లాడవచ్చు. అయితే నా బాధ ఏమంటే రాయలసీమకు సంబంధించిన విషయాలను రాయలసీమలో ఉండే విద్యార్థులే పట్టించుకోవడం లేదు. మీకు తెలియజెప్పే అవసరం ఉంది. శ్రీబాగ్ ఒప్పందం అంటున్నాం. శ్రీబాగ్ ఒప్పందం అంటే చాలా మందికి తెలియదు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటారు. తెలియదు అంటే తెలియని వాళ్ళ తప్పు కాదు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు తెలియజెప్పకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం. స్వార్థం, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి స్వార్థం. ఎందుకంటే రాయలసీమ గురించి మాట్లాడితే మనకు 52 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, వాళ్ళకి 123 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఒకవేళ జగన్ రాయలసీమ మీద ప్రేమ చూపించినా, చంద్రబాబు నాయుడు రాయలసీమ మీద ప్రేమ చూపించినా 123 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కోస్తా వాళ్ళకి చెడ్డ అవుతాం. కాబట్టి మన దగ్గర ఊరికే ఇక్కడ మాట్లాడాలా, పనులన్నీ వాళ్ళకి చేసి పెట్టాలా, లేకపోతే ప్రభుత్వంలో నిన్ను ఉంచారు, దెబ్బలు తిప్పేస్తారు. ఎందుకంటే మెజారిటీ అక్కడ ఉంది కాబట్టి. సో ఎప్పటికైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మనకు స్వతంత్రంగా మన ఇల్లు ఉండి తీరాల్సిందే. రాయలసీమ రాష్ట్రం వచ్చి తీరాల్సిందే. రాయలసీమ రాష్ట్రం వచ్చేంత వరకు రాయలసీమ విద్యార్థి పరిషత్ పోరాటం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మందికి చాలా విభేదాలు ఉండొచ్చు, మనం విడిపోతే ఏం చేస్తామని. చాలా క్లియర్ కట్గా నా దగ్గర సమాచారం ఉంది, అది నా ఒక్క సమాచారం కాదు. మనకంటే ముందు చాలా మంది రాయలసీమ కోసం పోరాడినారు. వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం సేకరించినాం, మన సొంతానికి సమాచారం సేకరించినాం, ఇంట్రెస్ట్ సమాచారం సేకరించాం. అయ్యా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు విజయవాడలోనే ఆల్రెడీ ఉన్న రోడ్ని కాకుండా ఇంకో రోడ్డు బాగు చేయడం కోసం కొన్ని వేల కోట్లు ఇచ్చిన డబ్బులు. ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి అల్లాడుతున్నాం నాయన. ఆ గుండ్రేల ప్రాజెక్టుకి అందులో సగం డబ్బులు ఇస్తే గుండ్రేల ప్రాజెక్టు కట్టుకుంటాం, ఆంధ్రప్రదేశ్ కట్టాం, మన రాయలసీమ కొంత బాగుపడుతుందంటే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుని పట్టించుకున్న నాదులు లేవు. ఉన్న రోడ్లు బాగు చేసుకోవాలా, ఫ్లైఓవర్లు కట్టుకోవాలా, విజయవాడని బాగు చేసుకోవాలా. ఇక్కడ కూర్చొని ఉన్న మీరందరూ మీ తండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే చేయొద్దని చూద్దాం. ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇది మన రాయలసీమ దౌర్భాగ్య పరిస్థితి. మా నాన్న కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. అక్కడ పోతే ఒక ఇంట్లో 3 IPSలు, 2 IASలు, కడుపు రగిలిపోతుంటది, ఏం చేయలేం. మన రాయలసీమ ప్రాంత వాసులే రాయలసీమగా నేమ్ చేసుకుంటారు. కర్నూలులో 2014లో రాయలసీమ ఉద్యమం కోసం, రాయలసీమ విషయాలు బయటకు తెలియజేయడం కోసం ఒక వ్యక్తి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసినాడు. రాజకీయ నాయకులకు భయం కలగాలంటే రాయలసీమ అంశం మీద పోటీ చేసిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయో పక్క రాయలసీమ వాళ్ళు, పక్క పొలిటీషియన్స్ చూస్తుంటారు. జై రాయలసీమ అన్న విద్యార్థులు, జై రాయలసీమ అన్న ప్రజా సంఘాలు, జై రాయలసీమ అన్న విద్యార్థి సంఘాలు ఎంతమంది ఉంటారో మీరు లెక్కేసుకోవాలి. కర్నూలులో
600 ఓట్లు వచ్చినాయి. 600 ఓట్లు. ఇంకెందుకయ్యా రాయలసీమ గురించి మాట్లాడటం? నేను ఒక్కరిని తిరిగి ఒక 100 ఓట్లు ఇచ్చింటాను మా ఏరియాలో, బయటికి చెప్పుకోకుండా. బయటికి చెప్పుకుంటే గొడవలు అవుతాయి. వేరే వాళ్ళు వచ్చి ఏమయ్యా మాకు ఓట్లు వేయకుండా వాళ్ళకి ప్రచారం చేస్తారంటారు. వాళ్ళందరూ వచ్చి మన మీద పడతారు. మనం ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాం, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తారు, అఫీషియల్స్కి చెప్తారు. అయినా భయపడకుండా మామూలుగా ప్రజా పోరాటంలో బయటకు వచ్చినాం. కానీ ఓట్లు వేసేటప్పుడు లోపల పిలిచి చెప్పినాం, గెలుస్తాడా సార్? ఎందుకు వేయాలంటే గెలిచాడని తెలుసు, కానీ రాయలసీమ మీద ప్రేమ ఉంది అని తెలియాలంటే ఒకే ఒక మార్గం, నువ్వు ఓటేసే అభిమానం నీకు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే వేరే దారి లేదు. మనం ఓటేయాలని. తెలుసా మీకు అభ్యర్థి ఎవరు? కృష్ణయ్య. ఎవరో చెప్పినారు అక్కడ, వెరీ గుడ్. కృష్ణయ్య గారు నిలబడినారు. వ్యక్తి ఎవరనేది ముఖ్యం కాదు, అంశం ఏంది అనేది ముఖ్యం. రాయలసీమ అంశం మీద నిలబడితే 600 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ మేము రాయలసీమ రౌండ్ టేబుల్ మాట్లాడిన తర్వాత పొలిటీషియన్స్ పిలిచి ఏం మాట్లాడతారంటే, పేర్లు చెప్పను నేను, 600 ఓట్లు వచ్చినాయి. 4 లక్షల ఓటర్లు ఉంటే 3 లక్షల ఓటర్లు అనుకుందాంలే ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు, ఇంకా తక్కువ అనుకుందాంలే 2 లక్షల మంది పోలింగ్లో పాల్గొన్నారు అనుకుంటే 600 ఓట్లు వేస్తారా? మళ్ళీ వచ్చి రాయలసీమ కోసం వేదికల మీద స్పీచ్లు ఇస్తామా? నేనేమంటున్నా అంటే, మీరు కూడా భవిష్యత్తులో ఓటర్సే. కనీసం 2024లో అయినా, లేదా ఇప్పుడు ఏవైనా చిన్నవి వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా, వ్యక్తి ఎవరు, ఎలాంటి వాడు, వీడు ఏమన్నా రాయలసీమ గురించి మాట్లాడుతున్నాడా అట్లీస్ట్ అనే వాళ్ళని చూసి ఓటేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓటేస్తేనే అధికారం వస్తుంది, అధికారం వస్తేనే రాయలసీమకి ఏమైనా చేయగలదు. 600 ఓట్లు వస్తే ఎవరైనా రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడాలా? పొలిటీషియన్స్గా మాట్లాడరు. మీ విద్యార్థి సంఘాలు కలుపుకొని వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళ నంబర్ కలుపుకుంటే కూడా 600 దాటుతుంది కదయ్యా. వాళ్ళు కూడా వేయలేదు అంటున్నారు. జై రాయలసీమ అని 2 సంవత్సరాలుగా ఉద్యమాలు చేసిన మీరే వేయలేదే ఓట్లు, ఇంకెక్కడ రాయలసీమ? కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. రాయలసీమ రైతులు అడుగుతుంది ఏమంటే ఉచిత కరెంట్ అడగలేదు. దయచేసి మీకు ఎంత సమయం ఉందో నాకు తెలియదు, క్షమించండి, కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నా. చాలా రోజులుగా నేను మాట్లాడలేదు బయటికి, 2 సంవత్సరాలుగా మౌనంగా ఉన్నాం రాయలసీమ గురించి. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమందికి బోర్లు ఉన్నాయమ్మా మీకు వ్యవసాయం చేసే వాళ్ళకి? బోర్లు మీరే వేసుకున్నారా, గవర్నమెంట్ వేయించిందా? ఒక బోర్కి నీళ్ళు ఉన్నాయా? 2, 3, 4, 5, ఒకటి ఎండిపోతే ఇంకొకటి. కరెంటు నాణ్యమైన కరెంట్ ఇవ్వక ఎన్నిసార్లు మోటార్లు కాలిపోయింటాయి? మోటార్ కాలిపోవాలా, పంటకు సమయం టైంలో నీళ్లు కట్టుకోలేకపోవాలా, ఆ మోటార్ ఇప్పుకొని రిపేర్ చేసేటానికి అడిగి పోవాలా. బోరు మనదే, మోటార్ మనదే, కరెంటు బిల్లు మనవే, అన్ని మనవే. అక్కడ పోతే భయంకరమైన నీటిపారుదల, నదికి వాడే కాలువ వేస్తాడు గవర్నమెంట్, పైసా ఖర్చు లేకుండా పొలంలోకి నీళ్లు పంపిస్తాడు. పొలము, కాలువ పక్క పక్కన ఉన్నవి, పొడుగు కాలువలు, తీసే నీళ్ళు లోపలికి, కరెంటు బిల్లు ఖర్చులే. ఆ కాలువలు క్లీన్ చేయడానికి, కాలువలు మెయింటైన్ చేయడానికి ఒక శాఖ ఉంటుంది. ఆ ఉద్యోగస్తులకు డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇక్కడ మనం ఏం అడగడంలే, నాణ్యమైన కరెంట్ ఏంటమైనా 3 ఫేస్ ఉంటుంది. అట్లా మా మోటార్లు కాలిపోకుండా కరెంట్ ఇవ్వండి, తోడగొట్టి మీసం తిప్పి మా రాయలసీమ రైతులు పంటలు పండిస్తారని చెప్తున్నా. ఆ కరెంట్ ఇచ్చే గతి లేదు.
అడిగే దమ్మున్న నాయకుడు లేడు. మోటార్లు కాలగొట్టుకొని మోటార్లు రిపేర్ల చుట్టూ తిరగాల. మీ నాన్నని అడగండి, ఇంటికి పోతే చెప్తాడు బాధలేనో. అప్పు పెరిగిందా తరిగిందా అని అడగండి, చెప్తాడు. మీకు ఎంత అప్పు అవుతుందో చెప్తాడు. మార్కెట్ యార్డ్ చుట్టూ తిరిగి అప్పులు ఎట్లా తెచ్చుకుంటున్నాడో చెప్తాడు. ఎవరు బాగు చేసుకోవాలా? మనమే బాగు చేసుకోవాలా. మనకే కడుపున వస్తుంది, మనకే కడుపు మంట. మన బాధలు మనం తీర్చుకోకపోతే ఇంకోడెవరు తీర్చుకుంటాడు? రుణమాఫీ, రైతులకు పంట రుణమాఫీ లెక్కలు చెప్తా నేను. అయ్యా, మీ నాన్నకు వెళ్తే బ్యాంకులో ఎంత అప్పు ఇస్తాడు? నీ వ్యవసాయ పొలాలు పండవు, నీకు బీళ్లు ఉన్నాయి, ఇక్కడ పంటలు లేవు, కట్టలేవు, మా అంటే 10,000, 20,000, 20,000, 50,000 అప్పు. ఆ మాఫీ చేయడానికి 4 సార్లు 4 జిల్లాల్లో కలిపి అసలు పండే భూమే తక్కువ. వాళ్ళకి రైతులకు ఇచ్చిన అప్పు ఇంతే. ఎంతనో చెప్తా, భాగాల రూపంలో చెప్తా. కోస్తాలో పోతే 9 జిల్లాల్లో అద్భుతమైన పంటలు పండుతున్నాయి. కొంచెం శ్రీకాకుళం అటు సైడ్ తప్ప. ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు 3 లక్షలు అప్పు ఉంటుంది. బ్యాంకులో ఊక తీసుకుంటాం. వాళ్ళకి 2 కార్లు 3 కార్లు పండుతుంటాయి కాబట్టి ఊకిస్తాడు. ఎంత తెలివితేటలు అంటే 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు 2 ఎకరాలు అందరి పేర్ల మీద పెట్టి అందరూ అప్పు తీసుకుంటారు. రుణమాఫీ చేస్తే అక్కడ ఒక రైతుకి 4 లక్షలు పోతే ఇక్కడ ఒక రైతుకి 20,000 పోతుంది. మళ్ళీ రుణమాఫీ అంటారు. 100:1 100 కోట్లు అప్పుడు అక్కడ గవర్నమెంట్ డబ్బులు పోతే నీకు 1 కోటి రూపాయలు పోతుంది. ఎవరికి రుణమాఫీ చేయాలా? సొంత డబ్బులతో వ్యవసాయం చేసుకుంటున్నానుగా, వర్షాలు పడక పంటలు పండటానిగా, 3 కార్ల పంటలు పండించుకుంటానుగా, అందరికీ కలిపి ఒకటే రూలు. ఇట్లా మాట్లాడితే చాలా అంశాలు ఉన్నాయి. వద్దు, మన ఆడపిల్లలు బతకలేక వద్దు, చాలా ఉన్నాయి. దయచేసి ఇది సమయం కాదు, సందర్భం కాదు. మిమ్మల్ని చూసినందుకు బాధతో చెప్పినటువంటి అంశాలు మాత్రమే. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పి మహేంద్ర గారిని కోరుతూ, రాయలసీమ ఉద్యమం మీద ప్రత్యేక దృష్టి పెట్టమని, వీలైనంత ఎక్కువ మందిని రాయలసీమ పట్ల చైతన్యం చేయాలని చెప్పి ఆశిస్తూ, ఆ ప్రయత్నంలో భాగంగా నా నుంచి ఎలాంటి సాయం కావాలన్నా నా చేతనైనంత సాయం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నేను వేరే ఊరు నుంచి వస్తూ ఉంటే ట్రావెలింగ్ లేట్ అయింది, 11:30 కల్లా రీచ్ అవుతానని చెప్పిన. ఒక 10 నిమిషాలు లేట్ అయింది. ఆలస్యానికి మన్నించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను. అదేవిధంగా చివరిగా నూతనంగా జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మహేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ. ఎన్నికమైనటువంటి పెద్దలు చంద్రశేఖర్ సార్ గారికి, అదేవిధంగా నాతో పాటున్నటువంటి మిత్రులు, రాయలసీమ విద్యార్థి పరిషత్ నూతన కార్యవర్గంకి నా యొక్క నమస్కారములు. అదేవిధంగా నా ముందున్నటువంటి నాతోటి విద్యార్థులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు రాయలసీమ సమస్యలపై, రాయలసీమలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపై, రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలపై, రాయలసీమలో ఉన్నటువంటి రైతుల సమస్యలపై ఒక దూర ఆలోచనతో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాయలసీమ విద్యార్థి పరిషత్ని స్థాపించడం జరిగింది. ముందుగా మీకందరికీ నేను తెలుసు, మా మాతృ సంస్థ అయినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో జాతీయ విద్యార్థి సంస్థలు గత 8 ఏళ్ళుగా నేను పనిచేశాను.
పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఏబీవీపీలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్నాను. విద్యారంగ సమస్యలపైన పోరాటం నేర్చుకున్నాను. ఒక సమస్య వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయాలు నేర్చుకున్నాను. అదేవిధంగా నా తోటి విద్యార్థులను ఏ విధంగా కలుపుకోపోవాలని చెప్పేసి నేర్చుకున్నాను. 8 సంవత్సరాలుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఏబీవీపీ అనేకమైనటువంటి నా యొక్క నడవడికను, నా యొక్క కార్యక్రమాలకు, నా యొక్క అభివృద్ధికి నేను అత్య విద్యార్థి సంస్థ అయినటువంటి నా మాతృ సంస్థ అయినటువంటి ఏబీవీలో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విద్యార్థి మిత్రులారా, గత అనేక సంవత్సరాలుగా మన రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తుంది. ముఖ్యంగా మనకు తెలుసు, మనందరం ఒప్పందం అనేటువంటి ఒక ఒప్పందాన్ని కేవలం ఒప్పందంగానే మూలకు పెట్టేసి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ రంగులు దిద్దుకుంటుంది. ఆ రోజు పెద్దలు నిర్ణయించినటువంటి విధానం ఏదైతుందంటే రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా సమృద్ధిగా నీళ్లు అందిన తర్వాతనే సాగునీరు త్రాగునీరు అందిన తర్వాతనే మిగతా జిల్లాలు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే అటువైపు రాజధాని ఏర్పాటు చేయాలి, అటువైపు హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో పెద్దలు గొప్ప ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగింది. అయితే విద్యార్థుల ద్వారా మన రాయలసీమ నుంచి అనేక మంది మేధావులు, అనేక మంది రాజకీయ నాయకులు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎదిగినప్పటికీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఒప్పందం ఇప్పటికి కూడా అమలు కానటువంటి పరిస్థితి. అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు, ఏ ఒక్క విద్యా సంస్థ ఏర్పాటు చేసినప్పటికీ కోస్తాంధ్ర జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి చివరికి తీసుకెళ్లి కోస్తాంధ్ర జిల్లాలో పెడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. అనేక రకమైనటువంటి జాతీయ విద్యా సంస్థలను రాయలసీమ జిల్లాలో కోల్పోవడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసినటువంటి వైనం మనం రోజు నిరంతరం చూస్తున్నాం. విద్యార్థి మిత్రులారా, ఇటువంటి సంఘటనలను, ఇటువంటి విషయాలకు అడ్డుకట్ట కట్టే రోజునటువంటి ఇంకా ఎప్పటికి వస్తుందని చెప్పేసి రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు ఆశాభావంతో ఎదురు చూసినటువంటి రోజు కనిపిస్తా ఉంది. విద్యార్థి మిత్రులారా, ఈ విధమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి లక్ష్యాలతో రాయలసీమ విద్యార్థి పరిషత్ అని చెప్పేసి ఒక విద్యార్థి సంస్థని ఒక గొప్ప లక్ష్యంతోనే మనం ఈరోజు స్థాపించుకోవడం జరిగింది. ఈ రాయలసీమ విద్యార్థి పరిషత్ వేదిక ఆధారంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. విద్యార్థి మిత్రులారా, మీరు ఏదైతే ఒప్పందాన్ని కుదిర్చారో దాన్ని వెంటనే అమలు చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాయలసీమ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఈ యొక్క నిర్ణయాన్ని కూడా మీరు వెంటనే ప్రకటించాలని చెప్పేసి కూడా ఆర్మీ ఆధ్వర్యంలో మేము తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, రాయలసీమ జిల్లాలో అతి పెద్ద ఒక గొప్ప దేవస్థానం తిరుపతి, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి విద్యా సంస్థలు రాయలసీమ జిల్లాలో ఎక్కడ కనిపించవు. ఆ యొక్క విద్యా సంస్థల స్థాపన కర్నూలు 4 జిల్లాల్లో ఏర్పాటు చేసి అక్కడటువంటి విద్యార్థులకు విద్యను అందించి అభివృద్ధి పథం వైపు తీసుకోవాలని చెప్పేసి ఆర్మీ వైపు నుంచి కూడా మనం కోరుతా ఉన్నాం. అదే కృష్ణా బోర్డుని గతంలో హైదరాబాద్ లో పెట్టారు. రాజధాని మారిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత తీసుకెళ్లి మళ్ళీ విజయవాడలో పెట్టారు. దీన్ని కూడా ఆర్మీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే కృష్ణా బోర్డుని కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మన ఆత్మలో తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది నిరుద్యోగులు రాయలసీమ జిల్లాలో అనేక పరిశ్రమలను గత ప్రభుత్వాలు మూతపడడానికి కారణమయ్యాయి. ఆ యొక్క పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేసి నూతన పరిశ్రమలు స్థాపించి ఇక్కడ నుండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. గత ప్రభుత్వం మోసం చేసిందని, గత ప్రభుత్వాన్ని ఎండగట్టి అధికారం లేకొచ్చినటువంటి మీరు చేస్తున్నటువంటి పరిస్థితులు వైనమేందో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికీ రాయలసీమ జిల్లాలో ఎటువంటి 0% అభివృద్ధి కూడా నడుచుకున్న పాపాన పోలేదు.
మీ యొక్క పరిపాలన మొత్తం కూడా కోస్తాంధ్ర జిల్లాల కేంద్రంగా జరుగుతుంది తప్ప రాయలసీమ జిల్లాల వైపు చూసినటువంటి పరిస్థితి ఏమాత్రం కనపడట్లేదు. దీన్ని ఆర్వీపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. మీ పరిపాలన ధోరణి మారాలి. రాయలసీమ వైపు, రాయలసీమ విద్యార్థుల వైపు, రాయలసీమ రైతుల వైపు ఆలోచన చేయాలి. రాయలసీమలో ఉన్నటువంటి త్రాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే వాటిని ఏర్పాటు చేసి రాయలసీమ జిల్లాలకి 400 TMCలు నీళ్లు ప్రకటించే విధంగా వెంటనే మీరు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం విద్యార్థి మిత్రులారా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సెక్రటరియట్లో కావచ్చు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లో కావచ్చు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగాల కోట ఇప్పటికి కూడా ప్రకటించలేదు. ప్రభుత్వం వచ్చి రాజధాని ఏర్పడే ఇన్ని సంవత్సరాలైనా కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగుల కోట కేటాయించకపోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని కూడా ఆర్మీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే ప్రకటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ విధంగా రాయలసీమలో ఉన్నటువంటి అనేక విద్యారంగ సమస్యలు కావచ్చు, రాయలసీమ ప్రాంత సమస్యలు కావచ్చు, రాయలసీమ యొక్క రైతుల సమస్యలు కావచ్చు, అనేక సమస్యలను మేము ముందుకేసుకొని మీదికేసుకొని పనిచేస్తాం. మా యొక్క అజెండా ఒకటే, రాయలసీమ ప్రాంత అభివృద్ధి. ఆర్వీపీ రాయలసీమ విద్యార్థి పరిషత్ యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ విద్యార్థి పరిషత్ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయంటే విద్య, సంస్కృతి, అభివృద్ధి. విద్య కేంద్రంగా మన రాయలసీమ సంస్కృతిని కాపాడుతూ మన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సిద్ధాంతాలు పెట్టుకోవడం జరిగింది. రాయలసీమ ప్రాంత అభివృద్ధి జరిగేంత వరకు రాయలసీమ విద్యార్థి పరిషత్ విద్యార్థులను కలుపుకొని నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఈ రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. ధన్యవాదాలు. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. జిందాబాద్ ఆర్వీపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ ఆర్వీపీ జిందాబాద్. జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. సాధిస్తాం, సాధిస్తాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగింపు దశకు వచ్చేసింది. నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ మహేంద్ర గారిని చిన్నన్న గారు